హాయ్ అండి. ఇవాళ మన వీడియో ఏంటో తెలుసా అండి? జొన్న పిండితో జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, క్యారెట్ తురుము, అలాగే పుదీనా, కరివేపాకు, పాలకూర ఇవన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలి. జీలకర్ర మనకి అరుగుదలకి బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ జొన్న పిండిని జల్లించుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామో అవన్నీ ఒక బౌల్లో వేసేసుకోండి. దానిలో జీలకర్ర కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని బాగా కలపాలండి. జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ జొన్నలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అంతేకాదు బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా కాపాడతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతాయండి. అంతేకాదు వీటి వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక జొన్న పిండిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మన క్వాంటిటీ ఎంతో మనం చూసుకొని ఆ విధంగా జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఒకవేళ నెయ్యి లేదనుకోండి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. నెయ్యి అయితే మరీ మంచిదండి. ఈ జొన్నల్లో ఫాస్ఫరస్, మ్యాంగనీస్, కాపర్, జింక్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయండి. ఇది తల్లి బిడ్డలకి ఎంతో మంచిది. మన పిల్లలకి చిన్నప్పటి నుంచే అది అలవాటు చేస్తే అండి వాళ్ళు చక్కగా దృఢంగా, వాళ్ళ ఎముకలు మంచి దృఢంగా ఉంటాయండి. ఈ పిండిలో కొంచెం హాట్ వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇది ఒక 2 hours నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని మనం అలా ఉంచేసుకోవాలి. మూత పెట్టుకొని అలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఈ విధంగా చేత్తోనే ఒత్తుకోవాలి మనం. ఈ జొన్న రొట్టెలు రోజు కనుక మనం తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంత ఆరోగ్యకరమైన జొన్న రొట్టెలు మనం రోజు తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని, ఇది కొంచెం కాలటమే కొద్దిగా టైం పడుతుందండి. కొంచెం అలా ఎర్రగా వచ్చేటట్టుగా కాల్చుకోవాలి మనము. జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి. వేడివేడిగా టేస్టీగా. శీతాకాలంలో ఈ జొన్న రొట్టెలు తింటే మరింత టేస్ట్గా ఉంటుందండి. దీని కాంబినేషన్లో ఏదో ఒక కర్రీ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.